ఒకసారి ఆలోచించండి. సృష్టి లేదు, కాలం లేదు, దిక్కులు లేవు, అంధకారం కూడా లేదు. కేవలం అనంతమైన శూన్యం. ఆ శూన్యంలో ఒక శక్తి, దానికి ఆది లేదు, అంతమూ లేదు. కాలాన్నే సృష్టించిన మహాశక్తి ఆయనే సదాశివుడు. ఆ మహాదేవుడి హృదయంలో నివసించే దైవం నారాయణుడు. మరి నారాయణుడి ఆరాధ్య దైవం మహాదేవుడు. ఒకరిని ఒకరు ఆరాధించే ఈ ఇద్దరు మహాదేవుళ్ళు ఒకరోజు ఎందుకని ఒకరిపై ఒకరు అస్త్రాలతో యుద్ధం చేసుకున్నారు? ఎందుకు మహాదేవుడు తన త్రిశూలాన్ని విష్ణు యొక్క గుండెలపై ప్రయోగించాడు? ఆ యుద్ధం వల్ల ఎందుకు ఈ బ్రహ్మాండం మొత్తం వణికిపోయింది? ఈ రోజు ఆ దైవ సమరం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అది కాలానికి ముందున్న కాలం. కాంతి లేదు, చీకటి లేదు, శబ్దం లేదు, శూన్యం కూడా లేదు. కేవలం ఒకే ఒక అనంత శక్తి. ఆయనే పరమశివుడు. ఆయనకు ఆది లేదు, అంతం కూడా లేదు. ఆయనే సత్యం, ఆయనే పరబ్రహ్మం. ఆయనలో ఒక్క క్షణం సృష్టి చేయాలనే సంకల్పం ఉద్భవించింది. ఆయన తనలోని సగభాగాన్ని వేరు చేసి ఆదిశక్తి రూపంలో సృష్టి ప్రారంభమైంది. కానీ ఆ శక్తి వినియోగం వల్ల ఆయన వైరాగ్యాన్ని పొందాడు. ఆ పరమశివుడు లోకాలకు దూరమయ్యి ధ్యానంలో లీలమైపోయాడు. అప్పుడే అనంత సాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణు యొక్క నాభి మీద ఒక పద్మం పుట్టింది. ఆ పద్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించాడు. దిక్కులు, లోకాలు, దేవతలు, మనుషులు, జంతువులు మరియు సర్పాలు. బ్రహ్మ సర్పాలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరంతా పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడే నివసించాలి అని. సర్పాలకు రాజు వాసుకి. అవన్నీ కలిసి పాతాళంలోకి వెళ్ళిపోయాయి. కానీ కొన్ని సర్పాలు మాత్రం భూమిని విడిచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. వాటికి భూమి తమ ఇల్లుగా భావించి తమ జీవితం అక్కడే ప్రారంభించాయి. అయితే అప్పుడే ఆ మహావిష్ణువు ఈ సర్పాలు భూమి మీద ఉండటం చూసి ఆయన ఇలా భావించాడు, త్రిమూర్తుల ఆజ్ఞ ఇవి పాటించట్లేదు, కాబట్టి వీటికి శిక్ష తప్పదు అని తమ వాహనమైన గరుడను పిలుస్తాడు. అప్పుడు గరుడ వచ్చాక గరుడ ఈ భూమి మీద కనిపించే ప్రతి సర్పాన్ని చంపే అని ఆజ్ఞయిస్తాడు. ఒక్కసారిగా గరుడు తన రెక్కల శబ్దంతో ఆకాశాన్ని కప్పేస్తాడు. ఒక్క క్షణంలో భూమిని చేరుకుని దొరికిన సర్పాన్ని దొరికినట్టుగా చంపేస్తాడు. సర్పాల ఆర్తనాదాలు ఈ భూమి మొత్తం రక్తంతో తడిసిపోయింది. భయంతో సర్పాలన్నీ వాసుకి దగ్గరికి వెళ్ళి వాసుకిని వేడుకున్నాయి. వాసుకి కోపంతో గరుడపై యుద్ధానికి బయలుదేరాడు. చాలా భయంకరమైన స్థాయిలో యుద్ధం ప్రారంభమయ్యింది. అయితే ఇక్కడ గరుడకి బ్రహ్మ ఇచ్చిన ఒక వరం ఉంది. దానితో వాసుకిపై గెలవగలిగే శక్తి వస్తుంది. తీవ్ర యుద్ధం తర్వాత వాసుకి నేలమై పడిపోతుంది. చివరి శ్వాసలో ఓ మహాదేవా నన్ను రక్షించు అని అంటుంది. ఆ ఆర్తనాదం కైలాసాన్ని తాకుతుంది. ధ్యానంలో ఉన్న పరమశివుడు కన్నులు ఒక్కసారిగా తెరుస్తాడు. ఆయన కళ్ళు కళ్ళలా కాకుండా అగ్నిజ్వాలలా ఉన్నాయి. ఒక్క క్షణంలో యుద్ధ భూమిలోకి ప్రత్యక్షమయ్యాడు. గరుడా ఆపు అని ఆజ్ఞాపిస్తాడు. కానీ గరుడు వినకుండా ఇలా అంటాడు, నా స్వామి ఆజ్ఞ ఇచ్చాడు, నాకు నా ప్రాణం కన్నా నా స్వామి ఆజ్ఞ చాలా ముఖ్యం అని అంటాడు. శివుడి కోపం పరాకాష్ఠకు చేరుతుంది. ఆయన కన్నులోంచి వస్తున్న శక్తి గరుడు తట్టుకోలేక పడిపోతాడు. ఇంకొక క్షణం అలాగే ఉంటే గరుడు చనిపోతాడు అనగా మహావిష్ణువు ఒక్కసారిగా ఆవిర్భవిస్తాడు అక్కడికి. శివుడు నారాయణుడిని చూసి ఇలా ప్రశ్నిస్తాడు, నిరాపరాధుల సంహారం ధర్మమా అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు సమాధానం ఇలా చెప్తాడు, బ్రహ్మ సర్పాలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ బ్రహ్మదే కాదు, మనది కూడా. ఆజ్ఞ ఉల్లంఘించడం పాపం, అందుకే ఇది తప్పు కాదు అని అంటాడు. ఇద్దరి మాటలు ఘర్షణకు దారితీశాయి. అప్పుడు విష్ణు అన్నాడు, మీరు గరుడిని శిక్షించాలంటే ముందుగా నన్ను ఓడించాలి అని అంటాడు. అప్పుడు ఆ పరమశివుడు ఆగ్రహంతో యుద్ధం మొదలుపెట్టాడు. ఆకాశం చీలిపోయి విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని మెరిపించింది. త్రిశూలం ఒక్కసారిగా గట్టిగా గర్జించింది. పంచభూతాలు భయంతో కంపించాయి. దేవతలందరూ భయంతో వణికిపోయారు. నారదుడు పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడితో బ్రహ్మ ఇలా అంటాడు, భయపడకు, ఈ యుద్ధం వినాశనం కోసం కాదు, శివుని యొక్క వైరాగ్యం తొలగించడానికే. యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. శివుడు కోపంతో త్రిశూలం విసిరాడు. అది నారాయణుడి హృదయంలో గుచ్చుకుంది. అప్పుడు విచిత్రంగా ఆ బాధను శివుడే అనుభవించాడు. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు కాదు, ఒకే పరబ్రహ్మం యొక్క
రెండు రూపాలు. శివుడు ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, మహాదేవ, మీ హృదయం మళ్ళీ ఇప్పుడు కరుణతో నిండిపోయింది. మీ వైరాగ్యం తొలగిపోయింది. ఇదే నా లక్ష్యం, మీతో యుద్ధం చేయడం కాదు. అప్పుడు శివుడు గాయాలతో ఉన్న వాసుకిని తన మెడలో ధరించాడు. ఆ రోజు నుండి ఆయన నాగభూషణుడయ్యాడు. గరుడ ఆయనకు క్షమాపణలు చెప్పాడు. ఇక్కడితో ఈ కథ పూర్తయింది. ఈ మహాయుద్ధం మనకి ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. శివుడు నారాయణుడు వేరువేరు కాదు అని, వారు ఒకే పరబ్రహ్మం యొక్క రెండు రూపాలు అని. ఒకరు లేని లోకం అసంపూర్ణం. సృష్టి కోసం బ్రహ్మ అవసరం, స్థితి కోసం విష్ణువు అవసరం, లయం కోసం మహాదేవుడు అవసరం. శివుడు త్రిశూలం విసిరినప్పుడు నొప్పి నారాయణుడికి మాత్రమే కాదు, శివుడికి కూడా. ఎందుకంటే భక్తుడు భగవంతుడు, శివుడు కేశవుడు ఇద్దరు వేరువేరు కాదు. వాసుకి రక్షించబడిన రోజు సర్పజాతికి గౌరవం వచ్చింది. గరుడు తన భక్తిని, తన ధర్మాన్ని నిరూపించుకున్నాడు. మరి శివుడు తన కర్తవ్యాన్ని మళ్ళీ అంగీకరించాడు. అందుకే ఫ్రెండ్స్, ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, ధర్మం కోసం జరిగే సంఘర్షణ ఎప్పుడూ వినాశనం కోసం కాదు, మార్పు కోసం, అవగాహన కోసం, సృష్టి సమతుల్యత కోసం. మీకు శివుడు ఇష్టమా లేక నారాయణుడు ఇష్టమా, లేక ఇద్దరూ ఒకటే అని భావిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.